సో ఈ సూట్ కేస్ అయిపోయింది. నెక్స్ట్ సూట్ కేస్కి వెళ్దాం. ఇది మనం ఇప్పుడు ప్లేస్ లో పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకో సూట్ కేస్ అనమాట. ఇదేంటి అంటే నేను ట్రావెలింగ్ లో వచ్చినప్పుడు వేసుకున్నాను. అక్కడ టెంపుల్ టూర్ లో వేసుకున్నాను. లాస్ట్ డే మేము టెంపుల్ టూర్ కి వెళ్ళాం అనమాట. ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. దిస్ ఇస్ లైక్ కాట్ సెట్. చాలా కలర్ఫుల్ గా ఉంది, చాలా కంఫర్టబుల్ గా ఉంది. ట్రావెలింగ్ లో ఇట్ వాస్ ద బెస్ట్ ఆప్షన్. ఇది కూడా 200 బాత్ అండి, అంటే ఇండియా 600 రూపీస్ కి వచ్చింది. చాలా బ్యూటిఫుల్ గా కంఫర్టబుల్ గా ఉంది. ఒకవేళ ట్రావెలింగ్ కి అంటే ఫిట్టింగ్ వైస్ కాదు, ట్రావెలింగ్ కి కావాలంటే యూ కెన్ యూజ్ దిస్. ఇది ఒకటి మాకు హిప్పో హ్యాపో పిల్ల. అయిపోయిందా? చూపించావా? నీట్ గా ఫోల్డ్ చేయి. వైట్ హెయిర్, కలర్ఫుల్ హెయిర్. ఇవేంటంటే ఎప్పుడైనా సరే బ్యాంకాక్ అయినా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టూరిస్ట్ ప్లేస్లకి మనకి ఇటువంటివి చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ మన దగ్గర 50-100 రూపాయలకి దొరుకుతాయి. టూరిస్ట్ ప్లేస్ కదా కోరల్ ఐలాండ్ లో. ఇది 50 బాత్ 150 రూపాయలకి వచ్చింది. అది 100 బాత్ అదొక 300 రూపాయలకి వచ్చింది అనమాట. ఇది స్ట్రింగ్ ఉంది కదా, నేను దాన్ని పెట్టుకున్నా, అది నాది పెట్టుకుంది. ఇలాంటివి కూడా మనం ఎప్పుడైనా ట్రిప్స్ కి బాగుంటాయి. ఒకవేళ మీ దగ్గర ఉంటే తీసుకెళ్ళండి. అక్కడ కోరల్ ఐలాండ్ లో అక్కడ వేసుకునేటప్పుడు ఫోటోస్ దిగేటప్పుడు చాలా బాగుంటుంది. సరికా ఇది అంటారు కదా, సరికా పారాషూట్ చేస్తా కదా, ఎలా చేసా అన్ని ఉన్నాయి వీడియోస్ లో చూస్తారు వాళ్ళందరూ. చూసేసారు ఇప్పుడు, అవన్నీ రిలీజ్ అయిపోయాయి మనవి. సో ఇవేంటి అంటే నేను మీకు చెప్తాను. ఇవి వచ్చి ఇదే రోడ్ మీద తీసుకున్నవి కదా, ఒక బండి మీద దొరికాయి 100 బాత్కే, కానీ కంఫర్టబుల్ గా ఉన్నాయి అనమాట. సో ఇవి ఆరిఫ్ గారి కోసం తీసుకున్నాము. ఆగవే. సో ఇది మీరు చూసినట్టయితే మేము ఎక్కడైతే నా వెస్ట్రన్ అవుట్ఫిట్స్ తీసుకున్నామో అక్కడ 50 బాత్ చేంజ్ లేకపోతే తీసుకున్నాము. ఇందులో క్యూట్ కీ చైన్ వచ్చింది. దీంతో పాటు ఒక చిన్న నాప్కిన్ వచ్చింది 50 బాత్ కి. ఇది ఎవరికైనా గిఫ్టింగ్ కి బాగుంటుందని నేను తీసుకున్నాను. ఇది నాకు చాలా నచ్చింది. యాక్చువల్ గా చైనా టౌన్ లో ఇలాంటివి పెద్ద సైజ్ బుట్టలు కూడా ఉన్నాయండి, కానీ చాలా ఎక్స్పెన్సివ్ చెప్పారు. 290 బాత్ అన్నారు. కానీ లాస్ట్ నేను వెస్టర్న్స్ తీసుకున్న షాప్ లో, తన షాప్ లో ఉందన్నమాట. సో ఇలా మినియేచర్ అన్ని పెట్టున్నాయి. తనని అడిగా 200 బాత్ కి ఇవ్వ అంటే తను ఇచ్చేసింది. సో ఇందులో మొబైల్లో ఒక చిన్న వాటర్ బాటిల్ తీసుకొని ఇక్కడికి వర్క్ ప్లేస్కి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది. చాలా ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇది హ్యాండిల్ కూడా వచ్చింది, ఇఫ్ యూ వాంట్ టు వేర్ లైక్ ఏ హ్యాండిల్. ఇది లైక్ చైన్ రిమూవ్ చేయాలి ఇఫ్ యూ డోంట్ వాంట్ ఇట్. అండ్ చిన్న వాటర్ బాటిల్, టాయ్స్, ఫోన్, బెడ్ అట. నువ్వు ఏదన్నా మీ నాన్న అంటుంటాడు, అట్లా కాదే. దీని ఏం పీకకూడదు, అందుకే నేను దీనికి ఇవ్వనని ఉన్నానండి. నేనే యూజ్ చేస్తాను. కొత్త ట్రెండ్ ఇండియన్లో రాలేదు ఇంకా. ఇది మన హైదరాబాద్ లో అయితే ఎక్కడ నాకైతే కనిపించలేదు. సో ఇది కొత్త ట్రెండ్ అనుకుని కొన్నాం మేము చైనా స్ట్రీట్ లో. మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర చూసే వరకు మాదే ఇది ట్రెండింగ్ అనమాట. ఇవి 2 ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ నేను తీసుకున్నానండి. ఇక్కడ ఇది వచ్చేసి సమ్ 80 బాత్ కి వచ్చాయి, కానీ చాలా బాగున్నాయి. ఇది చూసారా, బెస్ట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ నేను ఇది తీసుకున్నాను. చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. సో ఫ్రిడ్జ్ మీద ఆల్మోస్ట్ ఒక 6-7 తీసుకున్నాం. మా ఫ్రిడ్జ్ అంతా నింపాలని కోరిక, కానీ ఏ ప్లేస్ కి వెళ్తే ఆ ప్లేస్ కి తగ్గట్టు కొని తెచ్చుకుందాం అనుకున్నాము. ఇవి మళ్ళీ నా కోసం తీసుకున్నానండి. ఇది చైనా స్ట్రీట్ లో తీసుకున్నాను. చాలా తక్కువ ప్రైస్ కి, మేడ్ ఇన్ థైలాండ్. ఇవి 2 కలర్స్ తీసుకున్నాం అనమాట. సో 100 బాత్ కి 2 వచ్చాయి. అంటే ఇండియాది 150 రూపీస్ కి ఒకటి అనుకోండి. నువ్వు వేసుకో, దాన్ని ఇరగొట్టేంత వరకు ఆగవు. సో 100 బాత్ కి వచ్చింది అనమాట. ఇది 2 కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాను, బ్లాక్, రెడ్. ఇవి ఇంట్లో అయినా లేకపోతే వాష్రూమ్ కైనా కావాలంటే యూస్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి, అంటే కంఫర్టబుల్ గా ఉన్నాయి. 100 బాత్ లో ఏమొస్తుందండి, ఇవి 2 తీసుకున్నాను. చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఇది యాక్చువల్లీ నాట్ బ్రేకబుల్, లైక్ డైమండ్ ఉంది కదా, నాట్ బ్రేకబుల్ కదా. ఇది కూడా ఉంది. ఓకే, డన్. నేను ఈ క్రాక్స్ నేను మనకి ఇక్కడ హైదరాబాద్ లో ఎగ్జిబిషన్స్ అవి అవుతుంటే 1500 కి అమ్మేవాళ్ళండి. అక్కడ అబ్బా ఇవే అనుకొని నేను ఫస్ట్ డే ఆ నైట్ బజార్ ఏదైతే మాకు వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది కదా, అక్కడ 240 బాత్ కి తీసుకున్నాను. తర్వాత రోడ్డు మీదకి వస్తే తెలిసే 100 బాత్ కూడా దొరుకుతున్నాయని. కానీ నేను మోసపోయి 2 ఒకేసారి తీసుకోవడం వల్ల 240 అంటే 480 బాత్ కి 2 తీసుకున్నాము. ఇది బ్లాక్ కలర్ నేను తీసుకున్నాను. సో ఇదేంటంటే ఎప్పుడైనా మీరు క్రాక్స్ వేసుకునేటప్పుడు సాక్స్ వేసుకోండి, లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నెయిల్స్ ఉన్నది వాళ్ళకి. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకా హైదరాబాద్ లో ఎక్కువ ట్రెండ్ అవ్వలేదు అనుకుంటా, అందుకే తొందరగా వేసేసుకుంటాను. సో చైన్ ఇలా ఉంటుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అట్ ద సేమ్ టైం కంఫర్ట్ ఉంది. చాలా లాంగ్ వాక్స్ వెళ్ళాలంటే ఇట్స్ వెరీ ఈజీ టు క్యారీ అనమాట. ఇది హైకింగ్ కూడా చాలా బాగా క్వాలిటీ ఉంది, చూపిస్తా. ఇది చాలా డీప్ కూడా వెళ్తుంది. అండ్ ఇది చూడు క్వాలిటీ, ఇది లైక్ చాలా హార్డ్ రాక్స్ ఇలా స్టాంప్ చేస్తా కదా. బీచ్ లో కూడా మనకి ఏం కాదనమాట, వాటర్ ప్రూఫ్ ఉంటాయి ఇవి. సో ఈజీ టు ఫైర్ ప్రూఫ్ కూడా. ఫైర్ ప్రూఫ్ కాదు. సో ఇది కూడా వచ్చేసి నాకు ఎంత పడిందంటే 240 పడింది. కానీ సోల్ చాలా కంఫర్ట్ గా ఉందన్నమాట, చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఇది కొంచెం పార్టీ వేర్ లాగా ఉంది. సో ఎప్పుడైనా వేసుకోవాలి, దేనికైనా వేసుకోవాలంటే వెస్ట్రన్ వేర్ కి ఫ్రాక్స్ మీద బాగుంటుందని తీసుకున్నాను. వైట్ అండ్ పర్పుల్ కలర్ వచ్చింది. అండ్ లోపల సోల్ చూపిస్తాను మీకు. ఇది కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది. సో ఈ 2 తీసుకున్నాను. ఇవి నాకు చాలా బాగా నచ్చాయి. నైస్, టెడ్డీ, ఇవన్నీ చాలా క్యూట్ గా ఉన్నాయి. 3D టెడ్డీ. సో ఇవి ఒకవేళ మీకు కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు, బట్ ఇవి ఉంటేనే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మైరా క్రాక్స్ వేసుకుని ఒకసారి వేసుకుంది, మాకు
చెప్పకుండా. ఇవి మైరా వచ్చి మేము చాలా తక్కువకి తీసుకున్నాము. మైరాది వచ్చేసి 100 బాత్ కి తీసుకున్నాం మేము, అంటే ఆల్మోస్ట్ ఇండియా 300 రూపీస్ కి తీసుకున్నాం. ఆ బండి మీద అని చెప్పా కదా, అక్కడ తీసుకున్నాము. సో ఇవి కూడా చాలా బాగుంది, అంటే తను పీచ్ కలర్ ఒకటి, ఇంకొంచెం పెద్ద సైజ్ తీసుకున్నానండి మైరు కోసం. ఇదిగోండి ఇలా. నా సబ్స్క్రైబర్స్ ద అల్టిమేట్ స్పిన్నింగ్, అండ్ ఇది లైక్ స్వీట్ క్యాండీ ఉంది వాట్ ఎవర్, అండ్ ఇది క్యాసల్ ఉంది బిహైండ్ దిస్ లైక్ క్యూట్ బన్నీ. సో ఇంకా ఇయ్యాలంతా నన్ను చెప్పులు అడగద్దని కొనిచ్చేసేదానికి నేను. దాని తర్వాత ఇవి కూడా మైరు కోసమే తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. ఇది నేను ఫ్లోటింగ్ మార్కెట్ లో 200 బాత్ కి తీసుకున్నాను మైరా కోసం. ఇలా ఎలిఫెంట్ ఇది సింబాలిక్ గా వచ్చింది, కానీ ఇప్పుడు తనకి సైజ్ పెద్దగా అవుతుంది, నెక్స్ట్ ఇయర్ యూజ్ అవుతుంది మైరాకి, కొంచెం పెద్ద సైజ్. దాని తప్పన మీ అందరికి అన్ని చూపించాలి, ఏదో ఫ్యామిలీ వాళ్ళకి అన్ని చూపిస్తాను చూసారా, అలా చూపిస్తుంది మీ అందరికి. అండ్ ఇది నా ఫేవరెట్ పార్ట్. ఇది నా కోసం వస్తుంది అనుకొని తీసుకున్నాను, కానీ మైరాకే సెట్ అయిపోయింది. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. 200 బాత్ @ ఫ్లోటింగ్ మార్కెట్. ఏంటంటే మనకి రోస్టెడ్ ఆల్మండ్స్ ఉంటాయి. ఈ పొట్టు తీసి మనం తినాలి. ఇవి ఉన్నాయి కదా, పొట్టు తీసి తినాలి. అంటే పొట్టు కూడా ఈజీ. ఇలా అంటే మనం ఇక్కడ షుగర్ పేషెంట్స్ చాలా ఇష్టంగా తింటారు, అంటే వాళ్ళకి డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది అంటారు. ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, కానీ అక్కడ మేము తీసుకున్నాము ఒక్క ప్యాకెట్ 3 ప్యాకెట్స్ 200 బాత్ కి తీసుకున్నాను. సో ఒక ప్యాకెట్ మనకి ఇండియా కరెన్సీలో 150 రూపీస్ కి పడింది, 200 గ్రామ్స్. సో ఈ 3 ప్యాకెట్స్ నేను తీసుకున్నాను మంచింగ్ కోసం. చాలా బాగా ఉంది. అండ్ ఇండియాలో దీన్ని ఏమంటారు అండ్ ఏం బెనిఫిట్స్ ఏంటో మీరు అందరు నాకు కమెంట్స్ లో చెప్పండి. ఉరుము దిష్టి, పొరుగు దిష్టి, ఊరోళ్ళ దిష్టి, మొగుడు దిష్టి, పిల్ల దిష్టి, అందరు దిష్టి పోవాలి. నేను ఏదో ఒక్క ఐటమ్ ఎక్స్పెన్సివ్, లష్, దిస్ ఇస్ లష్, చాలా మంది తెలిసే ఉంటుంది. ఎస్, ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్. ఎందుకు తీసుకున్నాను అంటే ఒక రీజన్ ఉంది. నేను మూవీస్ చేసేటప్పుడు హీరోయిన్ శ్రేయ గారు ఉన్నారు కదా, తను సజెస్ట్ చేశారు. అప్పుడు నేను షాంపూస్ అవి వాడేదాన్ని. లష్ ఇస్ లైక్ విత్ ఇన్ 1 month లో ఎక్స్పైర్ అవుతాయి అండి. అండ్ షాంపూస్ ఏవైనా కూడా ఫోమ్ బేస్డ్ ఉంటుంది అనమాట. అండ్ సోప్స్ కూడా మెల్ట్ అయిపోతాయి కింద పెడితే, అలా ఉంటాయి. జెల్లీ ఉంది సోప్స్. లెట్ మీ ఓపెన్ దిస్. స్మెల్ చేస్తా. దిస్ ఇస్ లైక్ హెయిర్ స్పా ట్రీట్మెంట్ తీసుకున్నాను నేను. సో హెయిర్ వాష్ చేసుకొని హెయిర్ కి అంతా అప్లై చేసేసి తర్వాత 10-15 minutes ఆగి హెయిర్ వాష్ చేసుకుంటే చాలా షైనింగ్ గా ఉంటుంది. డస్ట్ అదేం లేకుండా, ట్యాంగిల్స్ లేకుండా ఉంటుందని తీసుకున్నాను. ఇది వర్త్ వచ్చి ఇండియన్ కరెన్సీలో 3500 అండి. 995 బాత్ కోసం ఏంటి ఏడ్చి మామూలుగా ఏడవలేదండి ఇద్దరు తండ్రి కూతుర్లు. 225 గ్రామ్. కానీ ఇది నేను మా ఆయనకు చెప్పా 1 month వాడుకుంటే, దీని చేతిలో ఒకవేళ పడకపోతే. స్కాల్ప్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు జనరల్ గా మనం కండిషన్స్ ఏదైనా మాస్క్ ఏదైనా తీసుకుంటే స్కాల్ప్ కి పెట్టాం కదా, కానీ ఇది ఏంటంటే విత్ రూట్స్ స్కాల్ప్ నుంచి పెట్టుకుంటే చాలా బాగుంటుంది, సాఫ్ట్ అవుతుంది. రూట్స్ కూడా చాలా లైక్ మాయిశ్చర్ అవుతుంది. నాకు మీరు ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే లష్వి, బాబీ బ్రౌన్వి ఇలాంటివి కొంచెం గిఫ్ట్లు ఇవ్వండి. ఫేస్ మాస్క్ కూడా, ఐ మాస్క్ కూడా అక్కడ పెట్టేసి. చైనా స్ట్రీట్ లో తీసుకున్నాము. ఇట్స్ కైండ్ ఆఫ్ బందానా. ఇది ఎలా అంటే అబ్బా, ఇట్స్ లైక్ దిస్, ఇలా కట్టుకోవాలి. సో ఇలా లూజ్ హెయిర్ పెట్టుకున్నప్పుడు ఇట్ లుక్స్ వెరీ స్టైలిష్. సో ఈవెన్ పాప కోసం కూడా తీసుకున్నాను నేను, సేమ్ బ్లూ కలర్ లో పాప కోసం తీసుకున్నాను. రెడ్ ఏదైనా ఇద్దరం యూజ్ చేద్దామని తీసుకున్నాను. సో అదేంటి ట్యాంగిల్ అయిపోయిందా? నీ పని అయి ఉంటుంది ఇది. ఎనీవేస్ నేను రెడ్ బందానా, ఇఫ్ ఇట్ సూట్స్ మీ కెన్ యు టెల్ ఇన్ ద కామెంట్స్. థాంక్యూ. సో ఇదేంటంటే ఇది హ్యాండ్ తో చేస్తారనమాట. ఇది వచ్చేసి ఎంతకు తీసుకున్నాం? 20 బాత్ కి ఒకటి తీసుకున్నాము. సో ఇలా మనం కట్టుకోవచ్చు అనమాట. కొంచెం ముందుకి నీట్ గా అడ్జస్ట్ చేసుకొని ఇలా బందానా లాగా చేసుకుంటే స్టైలింగ్ గా బాగుంటుంది. ఇది నేను 2 తీసుకున్నాను. ఏదున్నా ఇప్పుడు నాకు దానికి తీసుకోవాలి, లేకపోతే నావన్నీ కూకేస్తుంది. ఇది నేను ఇంకో పర్ఫ్యూమ్ ఒకటి తీసుకున్నానండి. సమ్ 250 బాత్ కి తీసుకున్నాను. అది ట్రాపికల్ టెంప్టేషన్ అని తీసుకున్నాను అనమాట. 250 బాత్ అంటే ఆల్మోస్ట్ ఒక 750-800 రూపీస్ కి తీసుకున్నాను. కానీ అక్కడ స్మెల్ బాగా నచ్చి తీసుకున్నాను. ఇది చూద్దాం ఎలా ఉంటుందో, లాంగ్ టర్మ్ అంటే వాట్ యు కాల్ లాంగ్ లాస్టింగ్ ఉంటుందో చూద్దాం. బ్యాంకాక్ ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు, బ్యాంకాక్ అయినా పటాయ్ అయినా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోప్స్ ఉంటాయండి. అక్కడ మ్యాంగో సోప్, అన్ని సోప్స్ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి నేను వాటర్ మిలన్ సోప్ తీసుకున్నాను పాప కోసం. సో ఇదేంటంటే యూస్ చేయకుండా జస్ట్ మన దగ్గర కలెక్షన్ లో పెట్టుకున్న, వార్డ్రోబ్ లో పెట్టుకున్న మంచి స్మెల్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా మస్ట్ ట్రై గెట్ సోప్స్ అండి. మ్యాంగో అన్ని ఫ్రూట్ షేప్స్ లో ఉంటాయి అనమాట. మస్ట్ ట్రై అండ్ మస్ట్ బై ఆల్సో. ఇదేంటంటే లిప్స్టిక్ కమ్ లేకపోతే ఐ షాడో లేకపోతే బ్లష్ లాగా యూస్ చేయడానికి మేము తీసుకున్నాము. చిన్న మష్రూమ్స్ లాగా ఉన్నాయి. ఇది లాంగ్ లాస్టింగ్ కూడా ఉంది. ఇది నాకు చాలా క్యూట్ అనిపించింది. జస్ట్ వి టుక్ ఇట్ ఫర్ 80 బాత్ 90 బాత్ అనుకుంటా. ఇది దిస్ ఇస్ లైక్ వెరీ క్యూట్. ఇదిగోండి కింద నుంచి ఇట్స్ లాక్డ్. ఇలా మష్రూమ్ లాగా ఉందన్నమాట, చిన్న బేబీ మష్రూమ్ లాగా. బేబీ బ్రైట్ షేడ్. ఇది లిప్ కలర్ అయినా ఐ షాడో అయినా యూ కెన్ యూజ్ ఇట్ మల్టీ. ఇది అప్లికేటర్ అనమాట. ఇది అప్లికేటర్ తో మనం అప్లై చేయాలి. ఒకవేళ మీకు ఐ షాడో లాగా యూజ్ చేసుకోవచ్చు, బ్లష్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లిప్స్టిక్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇదొక కలర్. నేను పీచ్ పింక్, బేబీ పింక్ తీసుకున్నాను. తను ఏంటంటే ఏ కలర్ తీసుకున్నావు నువ్వు? ఇది నేను పీచ్ పింక్. దిస్ ఇస్ బేబీ బ్రైట్. బేబీ బ్రైట్ అనేది బ్రాండ్ అనమాట. దిస్ ఇస్ లైక్ న్యూడ్, డార్క్ న్యూడ్ వైన్ కలర్ పాప తీసుకుంది. అండ్ నేను వచ్చేసి పీచ్ పింక్ తీసుకున్నాను. డస్ ఇట్ లుక్ గుడ్ ఆన్ మీ? యా యా, వి డు లైక్ దిస్.
డస్ ఇట్ లుక్ గుడ్ ఆన్ మీ? Yeah, I didn't reply. ఓకే నైస్. సో ఇది వచ్చేసి బాడీ లోషన్ అన్నమాట, గ్రేప్ రాస్బెరీ. ఇది జస్ట్ బాగుందని తీసుకున్నాను. దిస్ ఇస్ ఫర్ 150 బాత్ తీసుకున్నాను, 450 రూపీస్. ఇది చూద్దాం, నాకు కొత్తవి ట్రై చేయాలని ఇష్టం అనమాట. సో ఇది నేను తీసుకున్నాను. మా ఆయన ఎక్స్ప్రెషన్ అన్ని కొంటావు, ఎక్స్పైర్ అయ్యాక అన్ని పడేస్తావు, ఏది వాడవు అంటాడు. టైం వాడాలని ఉంటాయి. సో దిస్ ఇస్ బాడీ లోషన్. ఇది గ్రేప్స్ ఫ్లేవర్ అనమాట, సూత్నింగ్ గ్రేప్స్ అండ్ బెర్రీస్ ఫ్లేవర్ లో. అండ్ ఇంకోటి, ఏదైనా మీరు థైలాండ్కి వెళ్తే ఫుడ్ గురించి టెన్షన్ పడకుండా కొబ్బరి బొండం ఉంటుందండి. ఇన్సైడ్ చాలా ఉంది. కొబ్బరి ఉంటుంది. అంటే ఇండియాది మనకి 150 రూపీస్ కి ఒక కొబ్బరి బొండం, కానీ 1.5 లీటర్ వాటర్, కొబ్బరి. అక్కడ మేమంతా బతికిందంతా ఫ్రూట్స్, జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్, వి లవ్డ్ ఇట్. ఇది కూడా, ఇది మా ఆయన తీసుకున్నాడు. లోపల 200 బాతులు తీసుకున్నాడు. తర్వాత బయటకు వచ్చి చూస్తే 100 బాతులకే దొరుకుతున్నాయి. సో ఒకటి, మేము చైనా టౌన్ లో బిగ్ స్ట్రీట్కి వెళ్ళాం. అంటే ఒక 2-3 షాప్స్ ఓన్లీ బిగ్స్, అవన్నీ హోల్సేల్లో ఉన్నాయన్నమాట. ఇది నేను పాప కోసం తీసుకున్నాను. రబ్బర్ బ్యాండ్ లాగా పెట్టి ఇక్కడ హై పోనీ లాగా పెడితే కొంచెం వెస్ట్రన్కి బాగుంటుంది. నేను ఏదైనా లుక్ ట్రై చేద్దామని. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది, జడలు వస్తాయి కదా, సో అలా అనమాట. సో ఇది వచ్చేసి నేను 100 బాత్కి తీసుకున్నాను. సమ్ 300 రూపీస్కి వచ్చింది. బట్ ఇది నేను ట్రై చేద్దామని తీసుకున్నాను పాప కోసం. బిగ్ షాప్లో వి స్పెండ్ సో మచ్ ఆఫ్ మనీ. ఎందుకు ఏంటో మీరు తర్వాత దాంట్లో చూడండి. డీటెయిలింగ్గా నేను స్టైలిస్ట్ని పిలిపించి పెట్టుకొని మీకు అన్ని చూపిస్తాను. అక్కడ మీరు ఒకవేళ ఫ్యూచర్లో, అంటే మీరు ఎవరైనా కూడా బిగ్ స్టోర్ ఏదైనా పెట్టాలనుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఆ స్టోర్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో నాకు మెసేజ్ చేస్తే ఐ సెండ్ యూ ద డీటెయిల్స్ అండి. ఇది వచ్చేసి మా బుజ్జి పాప కోసం తీసుకున్నాము, చిన్నవి. ఇది ఉంది కదా, ఇలా చూసారా, ఇలా మనం పోనీస్, చిన్నపిల్లలకి పోనీస్ వేస్తాం కదా, చాలా బాగుంటుంది. ఇది పేరు వచ్చేసి 30 బాత్, ఇండియాది 90-100 రూపీస్కి వచ్చిందనమాట. ఇది పాప కోసం తీసుకున్నాను. సో ఇది తొందరగా పాపకు స్టైల్ చేసినప్పుడు నేను మీ అందరికి చూపిస్తాను. మేము విగ్స్ తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి, ఎందుకు మీ హెయిర్ బాగుంది కదా, విగ్ ఎందుకు అనుకుంటున్నారు కదా. విగ్ ఎందుకు అంటే డిఫరెంట్ స్టైల్ కోసం. ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ కట్. ఇప్పుడు నేను ఎప్పుడు ట్రెడిషనల్గా ఉంటాను కదా, సో ఇందులో ఏంటంటే కొంచెం మోడర్న్గా, కొంచెం బౌన్సీగా. ఇప్పుడు విగ్ పెట్టినట్టు ఉంటుంది అనమాట, ఒక అడ్జస్ట్మెంట్ పెట్టినట్టు ఉంటుంది, కొంచెం బాగుంది అనమాట. ఈజీ టు అప్లై అండి, జస్ట్ క్లిప్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అలాంటివి మాకు ఇక్కడ దొరకలేదు కాబట్టి మేము అక్కడి నుంచి తెచ్చుకున్నాము. ఇది చాలా ఎక్స్పెన్సివ్. ఇట్స్ ఆల్మోస్ట్ 600 బాత్ అండి. 600 బాత్ అంటే అది ఒరిజినల్ హెయిర్, దిస్ లైక్ ఒరిజినల్ హెయిర్. 600 బాత్ అంటే ఆల్మోస్ట్ ఒక 3,000 రూపాయల వరకు, 3,000 రూపాయల దగ్గరలో ఒక్కొక్కటి పడింది మాకు. యాక్చువల్లీ షాంపూ వాష్ చేసుకోవచ్చు, లైఫ్ లాంగ్ మనకి ఏం ప్రాబ్లం లేదు. ఒరిజినల్ హెయిర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి, నాకు కొడుకు కావాలండి, కూతురుతో బోర్ అయిపోయా. సో దీన్ని కొడుకులా చూసుకుందామని అప్పుడప్పుడు నేను బాయ్ లుక్ ఉన్నది హెయిర్ ఇలా పెట్టుకుంటే అది చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. మైరా, మీరు బ్లాగ్స్లో చూసే ఉంటారు. సో ఇది మైరా కోసం నేను తీసుకున్నాను. ఇది కూడా ఏంటంటే నాకు ఒక ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్ట్ని పిలిపించి పెట్టించి చూసి సెట్ అయ్యాక నేను మీ అందరికీ చూపిస్తాను. అండ్ ఇదేంటి అంటే, మనందరికీ ఇక్కడ కొంచెం హెయిర్ తక్కువ ఉంటుంది కదా, అలాంటప్పుడు జస్ట్ పెట్టేసుకున్నామంటే సెట్ అయిపోతుంది అనమాట. ఇది నేను తీసుకున్నాను. ఇదేంటంటే ఇది కూడా ఒరిజినల్ హెయిర్ది నేను తీసుకున్నాను. లూజ్ హెయిర్ పెట్టుకున్నప్పుడు, అలా పెట్టుకున్నప్పుడు హెయిర్ కొంచెం బాగుంటుంది. అక్కడ ఏంటంటే డిఫరెంట్ ప్యాచెస్, ఇక్కడ ప్యాచెస్ అన్ని అవైలబుల్. అవి ఇక్కడ కూడా మనకు దొరుకుతున్నాయి. బట్ ఇది ఏంటంటే ఒరిజినల్ హెయిర్తో కాబట్టి నేను అక్కడ నుంచి తెచ్చుకున్నాను. వీవింగ్ క్యాప్ అని, విగ్ది క్యాప్ నెట్ది వస్తుంది అనమాట. మన హెయిర్ మొత్తం టైట్ పోనీటైల్ చేసేసుకొని ఇలా, ఈ అమ్మాయి పెట్టుకుంది కదా, ఇలా మన హెయిర్ని మనం ప్యాక్ చేసుకొని దాని మీద మనం విగ్ అనేది పెట్టుకోవాలి. అడ్జస్ట్మెంట్స్ కాదు, విగ్. ఇది 30 బాత్కి ఒకటి వచ్చింది. సో ఇండియాది ఒక 100 రూపీస్. మేము సేఫ్ సైడ్ 2 తీసుకొచ్చాను, ఒకటి పాడైపోయినా ఇంకోటి మనకి యూజ్ అవుతుందని. ఇది బిగ్ హెయిర్ కోమ్ చేయడానికి బ్రెజిల్స్ ఇలా ఉంటాయి అనమాట, స్ట్రాంగ్ బ్రెజిల్స్ ఉంటాయి. సో ఇది బిగ్ హెయిర్ కోమ్ చేయడానికి ఈ బ్రష్ తీసుకున్నాను. ఇది 100 బాత్కి వచ్చింది, అంటే 300 రూపీస్కి. సో ఇంకా కూడా ఉన్నాయి బిగ్వి, కొన్ని వేరే బ్యాగ్లో ఉన్నాయి. సో అవి నేను పెట్టేటప్పుడు మీకు నేను మళ్ళీ డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తాను. ఇంత పెద్ద గుడ్ ఏంటి, ఎవరు గుడ్డో ఏంటో బాబోయ్. ఇది లైక్ టాయ్ ఉంది, ఇన్సైడ్ కిండర్ జాయ్ ఉంది కదా, బిగ్ వర్షన్. ఇది కరోమి ఉంది. టాయ్ మీకు వచ్చేది, ఇంత టాయ్ కోసం ఇంత డబ్బులు పెడతారేంట? అసలు ఆ టాయ్ వల్ల అనాలండి. ఆ కిండర్ జాయ్ లో కూడా ఎంత ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది. చూస్తే చిన్న లడ్డు ఉంటుంది అందులో, అంతే. దానికి టాయ్ ఒకటి ఇచ్చి పిల్లలు అట్రాక్ట్ అవ్వడానికి దాన్ని ఒక 90 రూపాయలు 100 రూపాయలకి అమ్ముతారు. ఇది అక్కడ ఎంత కొనిందో తెలియదు నాకు. వద్దు మైరా, ఈ గుడ్డు తినకూడదు మైరా. సో గైస్, ఇదైతే మా షాపింగ్ బ్లాగ్ చూసారు కదా. షాపింగ్ బ్లాగ్ కాదు, మా అన్బాక్సింగ్ బ్లాగ్ చూసారు కదా, ఎలా అనిపించింది. అండ్ మాకు ఇప్పుడు మేము ఎలా అనుకుంటున్నామంటే ఎవ్రీ మంత్ మేము ఒక్కొక్క ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. సో మేము డిఫరెంట్
కంట్రీస్, డిఫరెంట్ ప్లేసెస్ మేము వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి షాపింగ్ చేద్దాం, అక్కడ ఉన్న స్ట్రీట్ ఫుడ్ అంతా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. సో మీరు కూడా సజెస్ట్ చేయండి ఏ ట్రిప్స్ అయితే బాగుంటుంది, ఇంకోటి క్రూజ్లో వెళ్ళాలంటే ఏ ట్రిప్ బాగుంటుంది. ఇది మేము ట్రావెల్ చేసాము, మనకు ఎంతో ఇష్టమైన స్కై డ్రీమ్ ట్రావెల్స్. సో స్కై డ్రీమ్ ట్రావెల్స్ వాళ్ళ దగ్గర ఎందుకు అంటే చాలా కంఫర్ట్గా లౌక్య పవన్ గారు ఎవరైతే ఉన్నారో చాలా కంఫర్టబుల్గా ప్రతిదీ పర్టికులర్గా చూసి పాపతో వస్తున్నారు కదా అని ఎవ్రీథింగ్ అక్కడ ఏది కూడా మాకు ఇబ్బంది లేకుండా చేయించారనమాట. సో మేము వాళ్ళ దగ్గర చాలా ట్రిప్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్, డొమెస్టిక్, బెస్ట్ ప్యాకేజెస్ గ్రూప్స్కి కావాలన్నా, ఇండివిజువల్స్ కావాలన్నా. ఈవెన్ మన ఛానల్ నుంచి కూడా మనం గివ్ అవే అనేది అనౌన్స్ చేసాం బ్యాంకాక్ ట్రిప్కి. సో ఎవరైతే పార్టిసిపేట్ చేయాలి, బ్యాంకాక్ రావాలనుకుంటే నా ఇన్స్టా రీల్లో కూడా ఉంటుంది, యూట్యూబ్ షార్ట్లో కూడా ఉంటుంది. మీరు దానికి కండిషన్ ఏదైతే ఉందో అప్లికబుల్ చేసి మీరందరూ పార్టిసిపేట్ చేయండి. ఎవరో ఒక లక్కీ మన సబ్స్క్రైబర్ బ్యాంకాక్ వెళ్తారు. స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ లల్లీ, అలాగే వైబ్స్ విత్ మైరా.